హే గైస్, మా ఇంట్లో దీపావళికి అయితే దొంతులు పెడతారనమాట. అందుకే దొంతులు తీసుకోవడానికి అయితే బయటికి వచ్చిన. బయట అయితే విపరీతమైన కాస్ట్ అనమాట. దొంతులు కానీ బొమ్మలు కానీ. ఇంకా ఇక్కడ వచ్చేసి పాతవి దొంతులు ఉంటాయి కదా, అవి కూడా అవన్నీ బయటికి తీసేసిన. ఇంటికి వచ్చిన తర్వాత తీసేసిన. ఇంకా అంతలోపు 1/2 అవర్ అట్లా నీళ్ళలో నానబెట్టిన అనమాట కొత్తగా తెంచిన దీపాంతలు. ఇంకొక సైడ్ ఒత్తులు ఆయిల్లో వేసి నానబెట్టిన అనమాట. ఇంకా ఇవి అన్నీ కడగాలి, క్లీన్ చేసి మళ్ళీ దొంతులు అయితే పెట్టాలి. ఇంకా అప్పట్లోపు 6 దాటిపోతుంది. అందుకని ఫస్ట్ అయితే ఈ దీపాంతర వాటర్లోంచి తీసి తూడ్చి ఆయిల్ అయితే పోసి ఒత్తుల్లో నూనెలో వేసిన ఒత్తుల్లో అందులో వేసిన అనమాట. ఇంకా నేను మా టింకు ఇద్దరం కలిసి ముట్టిస్తున్నాము. ఈరోజైతే ఇంకా చాలా బిజీగా గడిచింది. ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి ఇంట్లో క్లీనింగ్ అట్లా స్టార్ట్ చేస్తూనే ఉన్నా. ఇంకా టైం అయితే 9, పూజ అయిపోయే వరకు అయితే 9 అయ్యిందనమాట. ఇంకా దీపావళికి 3 days అన్నా 5 days అన్నా 1 day అన్నా పెడతారు దొంతులు అయితే. నెక్స్ట్ వీడియోలో దొంతులు పెట్టే విధానము పద్ధతి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా ఫుల్ గాలి వస్తుందన్నమాట బయట. మేము 4th floorలో ఉంటాం కాబట్టి ఇంకా గాలి ఎక్కువ ఫ్లో వస్తుంది అనమాట. ఇంకా దాన్నే చూసుకుంటూ కూర్చోలేం కదా, ఇంకా పూజ చేయాలి కాబట్టి ఇంట్లోనూ ఇంకా దొంతులకి. అందుకని ఇక్కడైతే నేనైతే టింకుతో పెట్టించి నేనైతే ఇంకా మిగతా పనులు అయితే చూసుకున్నా. చాలా పెట్టిన ఇట్లా 2 minutesకి అట్లా గాలి వచ్చిపోతున్నాయి అనమాట. ఒక 5 minutes అక్కడ తనలాడి తర్వాత అయితే ఇంకా ఉంటే ఉన్నాను, లేకపోతే లేదని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి ఇంకా దొంతులు అవన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసిన. నెక్స్ట్ వీడియోలో దొంతులు ఎట్లా పెట్టినది వీడియో పెడితే తప్పకుండా చూడండి.